పుతిన్ చెప్పినట్లు విను లేదంటే ఉక్రెయిన్ను సర్వనాశనం చేస్తారని జెలెన్స్కీ స్పష్టం చేశారు ట్రంప్. వైట్ హౌస్ లో జరిగిన భేటీలో ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు కంగు తిన్నారు. సహాయం చేస్తారనుకున్న వ్యక్తే అలా అనటంతో ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డారు జెలెన్స్కీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జెలెన్స్కీ పుతిన్తో పలుమార్లు సమావేశమయ్యారు. తాజాగా వైట్ హౌస్ లో జెలెన్స్కీతో జరిగిన మీటింగ్ వాడివేడిగా జరిగింది. జెలెన్స్కీకి షాక్ ఇచ్చారు ట్రంప్. పుతిన్ కండిషన్లకు ఒప్పుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు. గతంలో మాదిరిగానే ఈ భేటీలో కూడా ఇద్దరు నేతలు వాగ్వాదానికి దిగారు. ఘర్షణ పడతారా అన్నంతగా సమావేశం సాగింది. ఒకానొక సందర్భంలో జెలెన్స్కీపై విరుచుకుపడ్డారు ట్రంప్. అతను చూపించిన యుద్ధ మ్యాప్ ను విసిరి కొట్టారు. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు తెల్లమొహం వేయాల్సి వచ్చింది. రష్యాపై యుద్ధానికి అమెరికా కొత్త ఆయుధాలు ఇస్తుందని ఆశించారు. అయితే ట్రంప్ ఆగ్రహం చూశాక బిత్తరపోయారు. అయితే రష్యా అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్ తో భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. ఉక్రెయిన్ వార్ కు సంబంధించి ఇంకా ఒక కొలిక్కి రావట్లేదు. వారిని ఆపాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే కృషి చేస్తున్నప్పటికీ కూడా రెండు దేశాలు కూడా ఎవరు కూడా పట్టుబడట్లేదు. ఇప్పటికీ ఒక దఫా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోని సమావేశమైనటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి సంబంధించినటువంటి మీటింగ్ లో గతంలో ఎలాంటి ప్రోగ్రెస్ లేకుండానే వాయిదా పడింది. దీనికి సంబంధించి అమెరికా నుంచి మరింత సహాయం, నాటో నుంచి మరింత సహాయం వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి పెద్ద ఆశానిపాతం ఏర్పడింది. ఈ రోజు గత రాత్రి జరిగినటువంటి సమావేశంలో ట్రంప్ అదేవిధంగా జెలెన్స్కీ వైట్ హౌస్ సమావేశంలో చాలా హాట్ గా జరిగింది. గతంలో కూడా ఇద్దరు కూడా తీవ్ర వాగ్వాదం జరిగి మధ్యలో నుంచే వెళ్లిపోయినటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడి వ్యవహారం పట్ల ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. మరోసారి జరిగిన చర్చల్లో పుతిన్ చెప్పినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పినట్టు వినాలని చెప్పేసి రష్యాకు అమెరికా వంతపడడం జెలెన్స్కీకి నచ్చలేదు. ఒకవైపు జరుగుతున్నటువంటి వార్ వివరాలను వివరించడం కోసం మ్యాప్ తీసి చూపిస్తున్నటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మ్యాప్ ని ఒక్కసారిగా ట్రంప్ తీసుకుందని పక్కకు విసిరేశారు. ట్రంప్ చెప్పినట్టు వినకపోతే ఒకవైపు ఉక్రెయిన్ సర్వనాశనం చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం అనేది కూడా ఉక్రెయిన్ కి ఇప్పుడు నచ్చడం లేదు. ఒకవైపు దీంతో ఆయన ట్రంప్ చెప్పినట్టు వినాలి, లేకపోతే అమెరికా అధ్యక్షుడు మొదటి నుంచి కూడా వివిధ దేశాల యుద్ధ వివాదాలలో తలదూర్చడం, వాటిని ఆపుతున్నానని చెప్పేసి మాట్లాడడం కూడా ఇటీవల కాలంలో పదే పదే ట్రంప్ వ్యవహార శైలి ప్రపంచవ్యాప్తంగా కొంత వివాదాస్పదం అవుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ సంబంధించి రష్యా యుద్ధంలో కూడా ట్రంప్ తలదూర్చి ఇప్పుడు ఉక్రెయిన్ ని బెదిరించడం అనేది కూడా ఇప్పుడు సరికొత్త టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. పుతిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పినట్టు ఉక్రెయిన్ వినాలని చెప్పడం ఇప్పుడు ఉక్రెయిన్ కి అది మింగులుపడిన అంశంగా మారింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో ఇద్దరు కూడా ఘర్షణ పడతారు అన్నట్టుగా ఇద్దరి మధ్య సమావేశం కొనసాగింది. మరొక వైపు ట్రంప్ పైన ఒకవైపు జెలెన్స్కీ పైన ట్రంప్ విరుచుకుపడ్డారు. వెంటనే యుద్ధాన్ని ఆపాలి, లేకపోతే పూర్తిగా రష్యా చేతిలో పుతిన్ చెప్పినట్టు వినకపోతే ఉక్రెయిన్ సర్వనాశనం అవుతుందని చెప్పేసి ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఇప్పుడు రష్యాకు ట్రంప్ మద్దతు పలికినట్టు అయింది. ఒకవైపు మొన్నటి వరకు కూడా ఉక్రెయిన్ వెంట ఉంటాము, రష్యాను సంబంధించినటువంటి సుదూర లక్ష్యాలు సాధించడం కోసం అవసరమైనటువంటి క్షిపణులు ఉక్రెయిన్ కి ఇస్తామని చెప్పేసి మొన్నటి వరకు మాట్లాడినటువంటి ట్రంప్ కాస్త ఇప్పుడు జెలెన్స్కీని సమావేశంలో ఒక్కసారిగా మాట మార్చడంతో కూడా ఉక్రెయిన్ నోట్లో పచ్చివెల్లక వాటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రంప్ వ్యవహారాలు చూసిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బిత్తరపోయాడు పరిస్థితి ఏర్పడ్డది. మొత్తానికైతే ఇప్పుడు జరిగినటువంటి సమావేశంలో ఎలాంటి ఫలితం లేకుండా జరగడంతో కూడా ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ట్రంప్ వ్యవహార శైలి కాస్త ఉక్రెయిన్ కి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.